హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే అండి. సో హైడ్రా వల్ల ప్రజెంట్ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్, మొత్తం కూడా ఆ వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో. కాంగ్రెస్ రాజకీయ నాయకులు ఎక్కడన్నా కనిపిస్తే ప్రజలు దాడి చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, నిజంగానే వ్యతిరేకత వస్తుందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ చెరువులో పరిరక్షించాలని చెప్పి, అలాగే మూసీ నదిని బాగా డెవలప్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. సో ప్రజలు ఎందుకు వాళ్ళకి ఆయన చెప్పిన దానికి ప్రజలు ఎందుకు ఒప్పుకోవట్లేదు? సో దాని గురించి ఏం చెప్తారు? ప్రజలు ఎందుకు ఒప్పుకోవట్లేదంటే, నేను ఎప్పుడు ముందు నుంచి కూడా చెప్పేది కూడా ప్రజలదే తప్పంటాను. హ్మ్. ప్రజలది ఎందుకు తప్పంటానంటే, ఇక్కడ ఆ మూసీ నదిలో ఉన్న ప్రజలది తప్పని కాదు నా ఉద్దేశం. ఆ అధికారి సరిగ్గా పనిచేయట్లేదు. హ్మ్. ఈ రాజకీయ నాయకుడు సరిగ్గా పరిపాలించట్లేదు. వీడు లంచగొండి, వీడు అవినీతిపరుడు, వాడు మోసగాడు, వీడు అత్యాచారం చేశాడు ఇవన్నీ అంటారు కదా! హ్మ్. వీళ్ళందరూ ఎవరు? మనలో ఒకరు. అధికారి ఎవడు? మన పక్కింటోడు. హ్మ్. ఆ రాజకీయ నాయకులు ఎవరు? మన ఎదురింటోడు. లేదా మన వెనక వీధి వాడు. హ్మ్. కదా! మరి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు? ఇప్పుడు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని హ్మ్. డెవలప్ చేయాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. గతంలో బీఆర్ఎస్ అధినేత, గులాబీ నేత అయిన కేసీఆర్ గారు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. దానికి కబ్జా చేసిన వాడు, ఆ పరివాహక ప్రాంతాన్ని కంపు చేసిన వాడు, వాడు ఎవడైనా సరే, హ్మ్. మంత్రి అయినా, మా ప్రభుత్వం మా పార్టీ వాడైనా, ఆడ ఐఏఎస్ ఆఫీసర్ అయినా, హ్మ్. సామాన్యుడైనా ఎవరైనా ఒకటే కూల్చి పడేస్తాం, తొక్కి పడేస్తాం అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఇప్పుడు ఈ మధ్యన వైరల్ కూడా అవుతుంది. హ్మ్. మరి ఆ గతంలో కేసీఆర్ గారు చెప్పింది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంటే ఎందుకు వ్యతిరేకత వస్తుంది? హ్మ్. ఇప్పుడు ముందు కబ్జా చేస్తున్నప్పుడు దాన్ని ఖండించండి. ఇమ్మీడియట్‌గా వాడిని పక్కకు తోయండి. దాన్ని లాక్కోండి. హ్మ్. కబ్జా చేస్తున్నాడు చూస్తున్నారు. పునాదులేసాడు చూస్తున్నారు. హ్మ్. ఇల్లు కట్టాడు చూస్తున్నాడు. బిల్డింగ్ లేపాడు చూస్తున్నాడు. గృహప్రవేశాలయిపోయాయి. ఆడిని చూసి ఆడి పక్కన అలా ఒక కాలనీలు ఏర్పడిపోయాయి. ఇది మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా. హ్మ్. ఎంతున్న మూసీ ఇంత అయిపోయింది. హ్మ్. మూసీ నది, మూసీ కాలువ అయిపోయింది. మరి ఇంతవరకు వచ్చినప్పుడు ఎవరెవరు పరిపాలించారు? ఎవరెవరు అధికారులు పర్మిషన్ ఇచ్చారు? ఏ రెవెన్యూ అధికారి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు? హ్మ్. ఏ రిజిస్ట్రార్ సైన్ చేశాడు? ఏ బ్రోకర్ మధ్యలో ఉండి అమ్మాడు? హ్మ్. ఏ రియల్టర్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యిండు కమిషన్ కోసం కక్కుర్తిపడి డబ్బులు అమ్మాడు? ఏ ఏ ప్రజల్లో ఉన్నవాడు అరే నాకు తక్కువకొస్తుంది మూసేది మెల్లి కబ్జా చేస్తే అయిపోద్దని ఆక్యుపై చేసినవాడు ఎవడు? ఈ ప్రజల్లో ఒకడు కాదా? అది తప్పని వీడికి తెలీదా? ఇప్పుడు ఆక్యుపై చేసి కొడుతుంటే దాన్ని బోర్నమని ఏడుస్తున్నాడా? దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవడు? హ్మ్. అప్పుడున్న ప్రభుత్వాలేవి? ఆ ప్రభుత్వాలకు దానికి కాలనీ ఏర్పడితే దానికి స్ట్రీట్ లైట్ కనెక్షన్ ఇచ్చిన ఎలక్ట్రికల్ అధికారి ఎవరు? దానికి రోడ్లేసిన ఆర్‌అండ్‌బీ అధికారి ఎవడు? హ్మ్. ఆ కాలనీ రిబ్బన్ కటింగ్ చేయడానికి వచ్చిన మినిస్టర్ ఎవడు? అంటే ఏం చెప్తాం? వెనక్కి వెళ్ళాలి. అంటే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తప్పంటారా? రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం తప్పు అని పూర్తిగా అనలేం మనం. హ్మ్. ఎందుకు అనలేమనంటే, ఎవరు అసలు అంత కబ్జా అయిపోయి ఆల్‌మోస్ట్ ఆల్ మూసీ నది, మూసీ కాలువ అయిపోయే పరిస్థితి వరకు గత ప్రభుత్వంలో చేసిన పెద్దలు ఎవరు? మన ప్రజల్లో ఒకరే. హ్మ్. ఇప్పుడు అరే! అది కబ్జా ఆడు చేసాడు కదా! మనం చేస్తే ఏముంది? ఈడు చేసాడు కదా! మనం కడితే ఏముంది? హ్మ్. ఇప్పుడు అంటే ఈ అధికారులది ఎంత తప్పుందో ప్రజలు కూడా అంతే తప్పుంది. ఉంది. ఆ అధికారులు ఎవరు అంటా నేను. మన ప్రజల్లో ఒకడు కాదా? చిన్న ఎగ్జాంపుల్ అండి. హ్మ్. మీరున్నారు. మీ తమ్ముడు మంచి మెరిట్ స్టూడెంట్. లేదా మా తమ్ముడు మెరిట్ స్టూడెంట్ 90%. మీ తమ్ముడు జస్ట్ యావరేజ్ స్టూడెంట్. అక్కడ ఒకటే పోస్ట్ ఉంది. మీరు మీడియా ప్రతినిధి కాబట్టి, మీ హ్మ్. మీడియా ప్రతినిధి ఆ తెలివితేటలతో ఆ మినిస్టర్‌ని కలిసి లావాదేవీలు మాట్లాడి, మీ మినిస్టర్ పిఏతో ఎంతో సెట్టింగ్ చేసుకొని చేస్తే, హ్మ్. మా తమ్ముడు మెరిట్ స్టూడెంట్ అయితే, మా తమ్ముడికి రాకుండా మీ తమ్ముడికి జాబ్ వచ్చేలా మీరు చేశారు. వాస్తవానికి ఆ మెరిట్ జాబ్ ఎవరికి రావాలి? మా తమ్ముడికి రావాలి. హ్మ్. ఎవరికొచ్చింది? మీ తమ్ముడికొచ్చింది. అక్కడ తప్పెవరిది? మీ దగ్గరికొచ్చేసరికి మా తమ్ముడికి నేను మా ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి చేశానని ఆనందపడిపోతుంటారు. కానీ మీరు చేసిన పని వల్ల ఎదుటివాడు మెరిట్ స్టూడెంట్ దెబ్బతిన్నాడుగా. మీకది తప్పనిపించట్లే? మీరు ఆడికి ఆ మినిస్టర్ పిఏకో లంచం ఇచ్చుంటారుగా. మీకది తప్పనిపించట్లే? హ్మ్. మీది మీకు తప్పనిపించదు. ఎదుటివాడికైతే మాత్రం మనం మైక్ పెట్టుకొని మాట్లాడతాం. హ్మ్. ఎవరు తప్పంటారిక్కడ? మనలో స ఒకడే వాడికి లంచం అలవాటు చేస్తాడు. హ్మ్. మనలో ఒకడే లంచం తీసుకుంటాడు. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా లంచాలు తిన్నారంటారా? లంచాలు తిన్నారనట్లేదు. అప్పుడు మీరు
అరే రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు లేదంటే సర్వేయరు ఉమ్, చూసినప్పుడు బాబు సర్వే నెంబర్ ఏది, ఇది ఇక్కడ ఇంతవరకు కబ్జా చేసేసారు, ఇది కాదు ఉమ్. అని అన్నాడు ఆవిడేమన్నా. సరే, నిజానికి కరెక్టే మీరు వాడు చెప్తుంది. ఇప్పుడు మేబీ సార్ మీరు నమ్ముతారో లేదో, నేను ఒక పేరు అనవసరం, ఒక 3-4 నెలలు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్కి పనిచేశాను నేను ఉమ్, మార్కెటింగ్ కింద. పనిచేసినప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వెళ్ళాను ఒకానొక సందర్భంలో. వెళ్తే ఆ రిజిస్ట్రేషన్ చేసేవాడు ఈ కంపెనీ పేరు చెప్పగానే ముందున్న రిజిస్ట్రేషన్ పక్కన పెట్టి వాళ్ళ ముందు ప్రయారిటీ ఇచ్చేస్తున్నాడు ఉమ్, ఆ పర్టికులర్ రియల్ ఎస్టేట్ కంపెనీని. ఎందుకు? అది మంచి బ్రాండ్ నేమ్ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ, మంచి వెల్ వర్త్ ఉన్న కంపెనీ, అండ్ మోర్ గుడ్ విల్ కూడా ఉంది వాళ్ళకి. అంటే వీళ్ళు మంచి ల్యాండ్లే ఇస్తారు అని గుడ్ విల్. అయితే రిజిస్ట్రార్ ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ ఎంత దొంతుంది రిజిస్టర్ చెక్ చేసి పెట్టాల్సినవి, ఇది జస్ట్ పక్కన పెట్టి ముందు వాడికి చేస్తున్నాడు. ఉమ్. వాడి ముందు ఎందుకు చేయడం? అంటే వాడికి వీడికి ఏదో లావాదేవీలు ఉన్నాయి కదా. లావాదేవీలు ఉన్నాయో లేదా వాళ్ళు జెన్యూన్ అని ముందు సంతకు పెట్టానని అంటాడు. ఏది ఎవరి వైపు మాట్లాడాలి? ఈ లంచం అలవాటు చేసేది ఎవరు? మనలో ఒకడేగా. ఉమ్, ఇప్పుడు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు అని అందరూ చెప్తారు, అందరికీ తెలిసిందే కదా. ఒకడు బోర్డు పెడతాం, నేను చాలాసార్లు చెప్పాను, ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నా. మొబైల్ ఫోన్ ఇట్లా చెవి దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేసేవాడు అడ్డగాడిద అని బోర్డు పెట్టామనుకోండి, ఉమ్, ఇట్లా మనం కూడా చూసుకుంటూ వెళ్తే భలే పెట్టాడు ఎవడు, మాట్లాడుతుంది నేనే కదా, ఉమ్. నాకు నేను అడ్డగాడిద తిట్టాను నేను అనుకోను. అలా కాకుండా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపించి ఒరే అడ్డగాడిదా డ్రైవ్ చేస్తుంది వాడు మాట్లాడకూడదు నీకు తెలియదా అని అడిగితే మాత్రం "ఆ, నీకు కావాలంటే కేసు పెట్టుకో అరెస్ట్ చేసుకోగానే అడ్డగాడిదని తిడతావా" అని ఇష్యూ చేస్తాం. ఉమ్, ఎవరండి ఇక్కడ? హ్యూమన్ సైకాలజీ ఎవరిదండి? ఉమ్, తప్పు చేస్తున్నది ఎవరిదండి? ఇప్పుడు ఒక సినిమాలో భరత్ అని నేను సినిమాలో ఉంది. నిజంగా ఆ సినిమాలో నా ఎగ్జాంపుల్ పూర్తవును మీరు అడుగుతున్నాను. ఉమ్, క్లియర్ గా చెప్తాడు ముఖ్యమంత్రి, సిగ్నల్ జంప్ అయితే ఎంత, ఫుట్పాత్ మీద ప్రయాణం అయితే ఎంత, ఉమ్, లేదంటే పూర్తిగా ఫ్యామిలీతో 3-4 వెళ్తే 25,000 ఏవో పెడతాడు. పెడితే సామాన్యులు ఎలా బతుకుతారండి అని అడుగుతారు ఈ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు. ఉమ్, వాడు ఫాస్ట్ గా వెళ్ళడం వల్ల ప్రాణాలు కోల్పోతే దానికి మళ్ళీ ప్రభుత్వందే బాధ్యత అంటాడు. ఉమ్, నీకెవడే ఫుట్పాత్ మీద వెళ్ళి వెళ్ళమన్నాడు ట్రాఫిక్ ఎక్కువైతే? ఎవడయ్యా నీకు ఒకేసారి 3-4 బండి మీద వేసుకుని వెళ్ళమన్నాడు? ఉమ్, ఎవడయ్యా నీకు మొబైల్ డ్రైవింగ్ చేయమన్నాడు? హెల్మెట్ పెట్టుకోమనంటే నీ సేఫ్టీ కోసం కదా, పోలీసు వాళ్ళ సేఫ్టీ కోసం కాదు కదా. హెల్మెట్ లేదు ఫోటో తీస్తే అది తప్పు అంట. పోలీసోడు 100 కొట్టాను రా, 100 కొట్టాను అంటున్నావే, అలవాటు చేసింది ఎవరు? మనలో ఒకడే, ప్రజల్లో ఒకడే. ఉమ్. ఆ కానిస్టేబుల్ ఎవడు? మనలో ఒకడే. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కబ్జాలు అయిపోయినప్పుడు ఏ ఒక్క అధికారి పట్టించుకోలే, ఏ ఒక్క ఆఫీసర్ కానీ ప్రజలకు కూడా ఒక బఫర్ జోన్ అంటే ఏంటి, ఒక ఎఫ్టిఎల్ అంటే ఏంటి, ఒక ఆర్బిఎక్స్ అంటే ఏంటి, వాళ్ళకు కూడా ఒక అవగాహన కల్పిస్తే వాళ్ళు నిజంగా జాగ్రత్త పడే వాళ్ళేమో. ఎందుకు కల్పించరండి? ఉమ్, ఎందుకు కల్పించట్లేదండి? ఎంతమంది ఫోన్ కంటిన్యూస్ గా చిన్నపిల్లలు చూస్తే కళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి, కళ్ళజోడులు వస్తున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా కళ్ళజోడులు వస్తున్నాయా? ఉమ్, అవి తెలియదా ప్రాబ్లము? మరి పిల్లల తల్లిదండ్రులు ఇస్తున్నారుగా. వాడు అల్లరి తట్టుకోలేక ఇచ్చేసానంటది తల్లి. ఎందుకు? ఈవిడ కూడా వర్క్ ఫ్రమ్ హోమో లేదంటే ఆఫీస్ టెన్షన్ లో భరించలేక కాసేపు ఆడ అల్లరి భరించలేక, సరే ఇప్పుడు పైగా అంతా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయి ఉమ్, ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అత్తగారో మామగారో ఎవరో ఒకరు మరిదో ఎవరో చేరదీసేవారు పిల్లల్ని, ఏదో అయ్యేది, డైవర్ట్ అయ్యేది. ఇప్పుడు అది లేదు. అంతా యూనిక్ ఫ్యామిలీస్ అయిపోయాయి, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఎట్లా భరిస్తారు? ఉమ్, సో ఇట్లా అందరికీ తెలుసు, తెలియదని కాదు. ఆడికి సార్ 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 కొంచెం చూడండి సార్, కొంచెం చూడండి సార్ ఏదో ఓకే, కొద్దిగా ఖర్చు అవుద్దండి, సరే కానివ్వండి సార్. నేను ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నాకు తెలిసిన ఒక టౌన్లో మా రిలేషన్స్ సార్ సంబంధించి మీరు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అనేవి కూడా కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, కరెక్టే. అంటే ప్రజలు నిజంగా కొంతమంది మోసపోయి ఉండొచ్చు, కొంతమంది నిజంగానే లంచాలు ఇచ్చి ఆక్రమించి కబ్జాలు చేసి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. మరి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్డున పడిపోద్ది అర్థమైంది, కదా, మరి వాళ్ళ అర్థమైంది. పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రతిదీ 2 వెర్షన్స్ ఉంటాయండి. ఒకటి, ఉమ్, ప్రభుత్వం అనేది ముందుగా హెచ్చరించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి వేరే పునరావాసం కల్పించి ఉమ్, చేస్తుంటే బాగుండేదని ఒక అభిప్రాయం. ఇలా పునరావాసం ఎంతమంది కల్పిస్తారు? మన దగ్గర మంద ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా ప్రతిదీ ఎక్కువే. పోని పునరావాసం కల్పించారే అనుకుందాం, ఉమ్, వీడు అక్కడికి వెళ్తాడా? వెళ్ళడు. ఉమ్, అది అద్దెకిచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉంటాడు వీడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రెహమత్ నగర్, హైదరాబాద్ లో రెహమత్ నగర్ నుంచి
కార్మిక నగరు మీదుగా శ్రీరామ్ నగర్ బస్తీ, ఆ, మోతీనగర్ బోరబండకి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంటుంది. ఆ రోడ్లో సరిగ్గా ఒక 15 ఏళ్ల కిందట రోడ్డు ఇంతే ఉండేది. రోడ్ సైడ్న మొత్తం ఆక్యుపై చేసేసి గుడిసెలు వేసేసుకుని, ఆ గుడిసెల్లో టీవీలు ఉండేవి, డిటిహెచ్ సర్వీసులు ఉండేవి, ఎలక్ట్రికల్ మీటర్లు ఉండేవి, అన్నీ ఉండేవి. దానికి ప్రభుత్వం వేరే దగ్గర పునరావాసం కల్పించి ఇక్కడ ఖాళీ చేయమని చెప్పింది. అంటే నేను మీడియాలో కెరియర్ స్టార్టింగ్ లో ఉన్న దశల్లో ఆల్మోస్ట్ ఆల్ 2007-6 ఆ టైంలో వాళ్ళు అవి తీసుకొని ఆ ఇల్లు ఇక్కడే కంటిన్యూ అయిపోతుండారు, అవి అద్దెకిచ్చేసి. 1 ఫైన్ డే నోటీసులు కూడా ఇచ్చింది, పట్టించుకోలే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమో టీడీపీ ప్రభుత్వం, సరిగ్గా గుర్తులేదు నాకు, టీడీపీ గవర్నమెంట్ అనుకుంటా. సో మొత్తానికి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి హయాం హయాం అనుకుంటా, పట్టించుకోలే. 1 ఫైన్ డే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు, బుల్డోజర్లు తెచ్చారు, మొత్తం ఏడుపులు పెడబొబ్బలు, మమ్మల్ని చంపేస్తున్నారు, ఒకళ్ళు కిరోసిన్ పోసుకుని నాన్న రాద్దాంతో కూడా చేశారు. మరి ఆ ఇల్లు సంగతి ఏంటంటే ఏం చెప్పాలి? అంటే ఇక్కడ ఎవరి తప్పు, ఎవరిని వైపు మాట్లాడతాం, ఎవరి వెర్షన్ కరెక్ట్? నోటీసులు ఇచ్చారు, ఆ పలానా రోజు మేము మీకు లాస్ట్ డేట్ అని చెప్తే తీసేసే వాళ్ళం కదా అంటాడు అందులో ఒకడు. అరే బాబు 3 ఇచ్చాడు మాకేం అందలేదు అంటాడు. ఏది కరెక్ట్? ఎవరి వైపు మాట్లాడతాం, ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటారు చెప్పండి? ఇక్కడ పునరావాసం కల్పించలేదు ప్రభుత్వం, ఓన్లీ సర్వే చేస్తుంది, ఇంకా కూలదోయలే. ప్రభుత్వం కూడా ఏమని స్టేట్మెంట్ ఇస్తుంది? ఎంతవరకు ఏ పేదవాడి ఇల్లు మేము కూల్చలేదు, మేము కూల్చిందంతా కూడా చెరువుల కబ్జాల్ని, పెద్ద పెద్ద కోటీశ్వర్లు ఉండే విల్లాలు ఆక్యుపై చేసి కూల్చామే తప్ప పేదవాడి ఇల్లు ఏవి కూల్చలేదనే చెప్తున్నారు. మరి ఇప్పుడు చాదరగడ్డ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు సార్? ఎక్కడ చాదరగడ్డ దగ్గర ఇప్పుడు మన మూసీ నది, అవును అదే చెప్తున్నా, వాళ్ళందరూ కూడా మరి వాళ్ళే. మేము వెళ్ళాం డైరెక్ట్ గా, నేను వెళ్ళాను కాబట్టి మాట్లాడుతున్నా. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టలేదు, ఇంకా సర్వే చేసి స్టార్ట్ చేశారు, వాళ్ళందరినీ పంపించేశారండి అక్కడి నుంచి. పంపిస్తున్నారు, ఆల్రెడీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. అలా అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు నాగోలు వరకు కూడా అవన్నీ జరిగాయి. మీకు అర్థమవుతుందా? పై నుంచి నాగోలు వరకు కూడా మొత్తం పంపించారు వాళ్ళందరినీ కూడా, పంపిస్తున్నారు. కొంతమంది హెచ్చరిస్తున్నారు, అయినా వీళ్ళు వెళ్ళట్లే. వెళ్తే ఆ బుల్డోజర్లు నా మీద నుంచి వెళ్ళాలని చెప్పి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి ప్రభుత్వం పునరావాసం పంపిస్తే ఇలా మాట్లాడుతున్నారు. చెప్తున్నాను కదా, ఎవరి వాళ్ళకి తప్పు చూపించేసరికి వాడికి ఇంకా నచ్చదు. ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదురా. పోని ప్రభుత్వం మరలా నోటీసులు ఇచ్చి చేసింది, ప్రాసెస్ చేసింది అనుకోండి, మళ్ళీ మామూలు ఇలా ఈ ప్రభుత్వమే మారిపోద్ది. సరే దున్నేవాడిదే భూమి అంటారు కదా, మరి ఇక్కడ కబ్జా చేసేవాడిదే భూమి అనకూడదా? అయిపోయింది అట్లా, అవుతుంది అట్లా. నాకు తెలిసి మా ఊర్లో ఒక చిన్న చాయ్ షాప్ పెట్టాడు ఒకడు. పెట్టి ఏం చేశాడు, ఆ చాయ్ షాప్ సరిగ్గా నడవట్లేదు అని చెప్పి ఆడియో షాప్ పెట్టాడు. అప్పట్లో క్యాసెట్స్ ఆడియో ఉంటుంది. ఓకే, అది ఎంత తెలుసా, సరిగ్గా నా ఈ చైర్ కూర్చున్న చైర్ ఉందా, చైర్ అంతే ఉంటుంది. వాడు ఒక్కడ కూర్చోడు, లోపలికి కూర్చోడానికి చుట్టూ క్యాసెట్స్ ఉంటే అన్న ఏ క్యాసెట్ కావాలంటే క్యాసెట్ ఇచ్చాడు, 2 రికార్డెడ్ సెటప్ ఒకటి ఉంటే చాలు కదా, అలా చేసేవాడు. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత రీమోడలింగ్ చేశాడు. దాన్ని ఏం చేశాడు తెలుసా, సరిగ్గా దీన్ని డబల్ చేసాడు పక్కన. అంటే ఆ పక్కన ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళే వే ఉంటే ఆ వేను కూడా మెల్లగా ఆక్యుపై చేసి, అన్న మీకు కారులకు సరిపోతుంది కదా కొద్దిగా అని చెప్పి ఆ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏదో మేనేజ్ చేసి చేసాడు. ఇప్పుడు దాన్ని 2 షాపులు చేసేసి, ఒకటి జనరల్ స్టోర్స్, ఏదో సమ్ కిరాణా షాప్ లాగా మనకి చాక్లెట్స్ అమ్ముతారు కదా, ఆ షాప్ ఒకటి, వీడు ఆడియో షాప్. 1 ఫైన్ డే ఏం చేశాడు, ఆ ఆడియో షాప్ కూడా తీసి 2 మధ్యలో గోడ తీసి పెద్దలకు ఒక షాప్ చేసి ఒక షాప్ ఒకటి ఇచ్చాడు. చూసావా? మరి దీన్ని ఏమంటారు? అదే ఒకవేళ కూలగొట్టడానికి వస్తే, నేను ఎప్పటి నుంచో ఎక్కడే ఉన్నాను, నాకు ఎవరూ తప్పు చెప్పలేదు, ఇది నా ఆర్జితం, నేను కష్టపడి కొనుక్కున్నాను, ఇగో ట్యాక్స్ కడుతున్నాను, నాకు ఎలక్ట్రికల్ మీటర్ ఉంది, నాకు నష్టపరిహారం చెల్లించండి అని పెడతాడు ఈడే. దానికి మనం ఏం చెప్పాలి? పైగా వాడెవడు, ఒక అధికారి తాలూకు తమ్ముడు వాడు. ఇంకొక డౌట్ ఉంది, 15 సంవత్సరాలు కానీ ఒక 11 సంవత్సరాలు కానీ ఒక కిరాయికి మనం ఎక్కడైనా ఏదైనా ప్రాంతంలో కానీ ఒక ఇంట్లో కానీ ఉంటే అది మన సొంతం అవుతుందని కూడా ఒక మాట విన్నాను నేను. అది ఏ చట్ట ప్రకారం అనేది తెలియదు సార్ నాకు. అది ఉంది. మరి ఇప్పుడు భూమి 14 ఏళ్ళు, మరి భూమి సారీ ఇప్పుడు నిర్మించుకున్నారో ఇల్లులో, మరి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారు, మరి వాళ్ళకి అక్కడ ఉండే హక్కు లేదా? ఉంది. ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ 8 లైన్ రోడ్లు చేస్తుంది. 6 లైన్ అంటున్నా కానీ 8 లైన్ రోడ్, అది ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ పక్కన ఇంకా వెడల్పు చేసి చేస్తున్నారు. 2x2 ఉండేదాన్ని 3x3గా చేశారు. పక్కన మళ్ళీ సర్వీస్ రోడ్ కూడా వేస్తున్నారు. అలా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న హైవేకి ఆనుకున్న ఇల్లు అన్నీ కొట్టేస్తున్నారుగా. మరి దాన్ని ఏమంటారు?
మరి వాళ్ళందరూ ఏడుపులు పెడపలు కొట్టండి, అయ్యో హైవే మీద పాయింట్ ఉంటే నాకు కోట్లు పలుకుతుంది, నాకు ఇంత నష్టపరిహారం అని చెప్పి వాళ్ళు ఏమో అబ్జెక్ట్ చేస్తున్నారా? ఎందుకు చేయట్లేదు? హ్మ్. మరి ఇక్కడ ఎందుకే చేస్తున్నారు? హ్మ్. అంటే ఇక్కడ ఉండే వాల్యూ, ఆ ల్యాండ్ వాల్యూ వేరు. పైగా జన ఆవాసాల మధ్య ఉన్నది. మనకేం చేస్తారులే, ఇంతమంది కాలనీ లేపేస్తారా? ఇంతమంది జరుగుతుందా? అనే ఆలోచనతో కొంతమంది ధైర్యంగా ఉంటారు. ఇవన్నీ ఉట్టిదే అబ్బా! ఇప్పుడు హైడ్రా కూడా కబ్జాలన్నీ జాగ్రత్త పడండి అని చెప్పి వార్తలన్నీ చూస్తున్నా కూడా, హ్మ్. నాకు తెలిసి మా ఫ్రెండ్ చెప్తున్నాడు. తెలిసిన వాళ్ళెవరో. హ్మ్. ఏం చేశాడంట, ఎవరు లేనివైతే ఇమ్మీడియేట్‌గా కూలగొట్టేస్తున్నారు. ఆల్రెడీ గృహప్రవేశం జరిగి ఎవరో ఉన్నోళ్ళైతే కొంత టైమ్ ఇస్తున్నారు ఖాళీ చేసుకోమని, అని ఎవడో చెప్పాడట. ఈయనేం చేశాడు, హుటాహుటిన దాన్ని గృహప్రవేశం చేసేసి తిరుపతి టూర్ ఎళ్ళిపోయాడు. హ్మ్. వెళ్ళొచ్చేసరికి కూలగొట్టేశారు. అరే! వీడి ప్లాన్ ఏంటి? అరే! గృహప్రవేశం అయింది. 2, 3 సామాన్లు పెడితే ఉన్నారనుకోని ఈడేం చెయ్యడు. సరే ఇది కొద్ది రోజులు సద్దుమణిగిన తర్వాత మళ్ళీ అంతా సర్దుకుంటారనే ఉద్దేశంతో వీడు చేశాడు. హ్మ్. కానీ హైడ్రా అలా చూడలే. కొట్టుకెళ్ళిపోయింది. అంటే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటది. ఇప్పుడు ఆహ్, చట్టంలో కొన్ని అమెండ్‌మెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, వాడు ఉండే ఏరియాకి మాక్సిమం 1+2 అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 2. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ తప్ప మించికి ఫ్లోర్ ఎయడానికి వీల్లేదు. వాడేం చేశాడు, 1+3 ఏసేసాడు. హ్మ్. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగు, ఫస్ట్ ఫ్లోర్‌లో ఆడుంటాడు, సెకండ్ ఫ్లోర్‌లో రెంటు, థర్డ్ ఫ్లోర్‌లో పెంట్ హౌస్ ఏసేసి మళ్ళీ బ్యాచిలర్స్‌కి ఎవరికో ఇచ్చేద్దామని ఓ 2 రూములేసేసాడు. అంటే థర్డ్ ఫ్లోర్ కూడా ఫిల్ చేసేసాడు. హ్మ్. వెంటనే మున్సిపల్ అధికారులొచ్చారు. "నీకు లేదు. దీనికి పర్మిషన్ 2 ఉంది కదా! నువ్వు 3 ఎలాగేసావు?" కోర్ట్‌కి వెళ్లారట. వెళ్తే "ఇలా వేయకూడదని తెలీదా?" "అయ్యా నాకు తెలీదయ్యా. తప్పయిపోయింది. క్షమించండి." సరే. మీరు కోర్ట్ అవర్స్ అయ్యే వరకు ఇక్కడ కోర్ట్ ఆవరణలోనే ఉండాలి. పైగా రూ. 10,000 అంత జరిమానా వేశారట. హ్మ్. అటు సింపుల్‌గా కట్టేసాడు వచ్చేసాడు. ఇట్లాంటి అమెండ్‌మెంట్స్ ఉన్నాయంట కొన్ని. హ్మ్. అదే లేదు నాకు లేదయ్యా నాకు తెలుసు కావాలని నేనేసాను కావాలంటే నష్టపరిహారం పిలుస్తాం అన్నా అనుకోండి, వెంటనే ఆ ఫ్లోర్ కొట్టేయండి అని అంటది కోర్టు. అయ్యా నాకు తెలీదు తప్పయిపోయిందనంటే ఏం చేయదంట. హ్మ్. ఎంతో పనిష్మెంట్‌గా ఇచ్చి చేసేస్తుందంట. అంటే నాకు తెలీదు. ఇది ఒక మిత్రుడు చెప్తే విన్నా. అంటే మేబీ ఇది లాంగ్ బ్యాక్ ఇప్పుడు ఆ రూల్స్ వర్తిస్తాయి, వర్తించకపోవచ్చు. లేదా అంతా కూడా అమెండ్‌మెంట్స్ జరిగుండొచ్చు. ఇప్పుడు వాళ్ళు కూడా న్యాయమూర్తులు కూడా రకరకాల సన్నివేశాల ప్రకారము పాత కేసులు తిరగదోడి దానికి ఎలా తీర్పు ఇవ్వాలో కూడా చేస్తున్నారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. సో, అట్లాంటివి కూడా కొన్నున్నాయి. హ్మ్. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేస్తే తప్పు. మరి దానికేం చెప్తాం? ఇప్పుడు క్లియర్‌గా బాబు మూసీ పరివాహక మీకు వేరే ఆవాసాలు కల్పిస్తామన్నా కూడా అక్కడికెళ్తున్నారా? ఎంతమందెళ్తున్నారు? హ్మ్. మాకిక్కడే అలవాటు. ఇది అలవాటయిపోయింది. మా కాలేజీ దగ్గర, మా స్కూల్ దగ్గర. ఇదొక హ్మ్. ఇంత ఇదే పుట్టి పెరిగిన ఊరు. మేమెలా ఎళ్తాం అని అంటారు. ప్రభుత్వం అంటది ఇప్పటికైనా మేము ప్రక్షాళన చేయాలనుకుంటాం. మాకు సహకరించండి. హ్మ్. ఇప్పటికే అవ్వకపోతే మళ్ళీ ప్రభుత్వం మారిపోతే మళ్ళీ ఏం చేయలేము అని అంటారు. అంటే వీళ్ళొచ్చి మార్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఎవరిది కరెక్ట్ అంటే ఏం మాట్లాడతాం? నోబడీ జస్టిఫై. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.